హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆన్సర్, జూలై 1. నెక్స్ట్, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం ఏ సంవత్సరం నుండి జరుపుకుంటున్నారు? ఆన్సర్, 1991 నుండి. నెక్స్ట్, జాతీయ వైద్యుల దినోత్సవం ఎవరి జన్మదినం మరియు వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తారు? ఆన్సర్, డాక్టర్ బిధాన్ చందర్ రాయ్. నెక్స్ట్, డాక్టర్ బిధాన్ చందర్ రాయ్ పశ్చిమ బెంగాల్కు ఎన్నవ ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆన్సర్, 2వ ముఖ్యమంత్రి. నెక్స్ట్, వైద్య రంగానికి చేసిన కృషికి గాను డాక్టర్ బిధాన్ చందర్ రాయ్కి భారత ప్రభుత్వం అందించిన అత్యున్నత పురస్కారం ఏది? ఆన్సర్, భారతరత్న. నెక్స్ట్, బయోలాజికల్ ఈ సంస్థ ఏ దేశానికి చెందిన ఫార్మా కంపెనీతో HPV-9 వ్యాక్సిన్ ఉత్పత్తికి ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్, అమెరికా. నెక్స్ట్, HPV-9 వ్యాక్సిన్ ప్రధానంగా ఎన్ని రకాల హ్యూమన్ పాపిల్లోమా వైరస్ HPV నుంచి రక్షణ కల్పిస్తుంది? ఆన్సర్, 9. నెక్స్ట్, HPV-9 వ్యాక్సిన్ ప్రస్తుతం ఏ వయసుల వారికి ఇస్తున్నారు? ఆన్సర్, 9 నుంచి 45 ఏళ్ళ వారికి ఇస్తున్నారు. నెక్స్ట్, భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న బంకర్ బస్టర్ సామర్థ్యం దేనికి సంబంధించినది? ఆన్సర్, అగ్ని-5 క్షిపణి. నెక్స్ట్, కొత్తగా అభివృద్ధి చేస్తున్న అగ్ని-5 క్షిపణి బంకర్ బస్టర్ బాంబు ఎంత బరువును మోసుకెళ్లగలదు? ఆన్సర్, 8,000 కిలోలు. నెక్స్ట్, భారతదేశం 2029 నాటికి అంతరిక్షంలోకి ఎన్ని డిఫెన్స్ శాటిలైట్లను పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్, 52. నెక్స్ట్, స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ ఫేజ్ 3 ప్రోగ్రామ్ యొక్క అంచనా వ్యయం ఎంత? ఆన్సర్, 26,968 కోట్లు. నెక్స్ట్, అగ్ని-5 కొత్త వేరియంట్లు భూగర్భంలో ఎంత లోతున ఉన్న శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి? నెక్స్ట్, ఆన్సర్, 80 నుంచి 100 మీటర్లు. నెక్స్ట్, ప్రపంచ ఆర్థిక వేదిక 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికలో భారతదేశం సాధించిన ర్యాంకు ఎంత? ఆన్సర్, 131వ ర్యాంకు. నెక్స్ట్, భారతదేశం అంతటా నిజ సమయ విపత్తు హెచ్చరికలను పంపడానికి సాచెట్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ CDOT. నెక్స్ట్, ఆర్థిక భాగస్వామ్యం అవకాశాల కల్పనలో భారత్ ప్రపంచంలో ఏ ర్యాంకు సాధించింది? ఆన్సర్, 148వ ర్యాంకు. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధిక లింగ సమానత్వ స్కోరు సాధించి వరుసగా 16వ సంవత్సరం మొదటి స్థానాన్ని దక్కించుకున్న దేశం ఏది? ఆన్సర్, ఐస్లాండ్. నెక్స్ట్, గత ఏడాదితో పోలిస్తే భారత పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం ఎంత శాతానికి పడిపోయింది? ఆన్సర్, 13.8%. నెక్స్ట్, భారత్లో మొదటి అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్, తారాపూరు. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రంలో మొదటి అణు విద్యుత్ ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆన్సర్, బీహారు. నెక్స్ట్, ఘనా ప్రభుత్వం ప్రధాని మోదీకి ఇచ్చిన అత్యున్నత పురస్కారం పేరు ఏమిటి? ఆన్సర్, ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ద ఘనా. నెక్స్ట్, 3 దశాబ్దాల తర్వాత ఘనాను సందర్శించిన తొలి భారత ప్రధాని ఎవరు? ఆన్సర్, నరేంద్ర మోదీ. నెక్స్ట్, అమెరికా నుండి భారత్కు అందించనున్న హెలికాప్టర్లు ఏ రకం? ఆన్సర్, అపాచీ AH-64E. నెక్స్ట్, రైల్-1 యాప్ ద్వారా ప్రయాణికులు ఏ టికెట్లను కూడా బుక్ చేయగలరు? ఆన్సర్, అన్రిజర్వ్డ్ టికెట్లు. నెక్స్ట్, రైల్-1 యాప్ను అభివృద్ధి చేసిన సంస్థ పేరు ఏమిటి? ఆన్సర్, CRIS క్రైస్. నెక్స్ట్, 15వ దలైలామా ఎంపికకు సంబంధించిన అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్, గార్డెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్కు. నెక్స్ట్, ప్రస్తుతం దలైలామా నివసిస్తున్న ప్రదేశం ఏది? ఆన్సర్, మెక్లియోడ్ గంజ్ ధర్మశాల. నెక్స్ట్, చైనా దలైలామా వారసుడిపై తమ ఆమోదం ఉండాలని పేర్కొన్న అంశం ఏ సంవత్సరంలో పెద్దగా చర్చకు వచ్చింది? ఆన్సర్, 2024. నెక్స్ట్,
దలైలామా ఏ రాష్ట్రంలో జన్మించారు? ఆన్సర్ టిబెట్, ఇప్పటి చైనా క్వింగై ప్రావిన్స్. నెక్స్ట్, దలైలామా వారసత్వాన్ని ఏ సంప్రదాయ ప్రక్రియ ఆధారంగా గుర్తించుతారు? ఆన్సర్ పునర్జన్మ గుర్తింపు ప్రక్రియ. నెక్స్ట్, 2025 బ్రిక్స్ సమ్మిట్ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ బ్రెజిల్. నెక్స్ట్, బ్రిక్స్కి సంబంధించి ఎస్ అనే అక్షరం ఏ దేశాన్ని సూచిస్తుంది? ఆన్సర్ సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్, బ్రిక్స్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ 2006 మొదట బ్రిక్గా ఏర్పడింది. నెక్స్ట్, బ్రిక్స్ దేశాల ఉమ్మడి బ్యాంక్ పేరు ఏమిటి? ఆన్సర్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు NDB. నెక్స్ట్, 2024 బ్రిక్స్ సమ్మిట్ యొక్క ప్రధాన అంశం ఏమిటి? ఆన్సర్ స్ట్రెంథనింగ్ మల్టీలాటరలిజం ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. నెక్స్ట్, సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఎట్సీ అబ్జర్వర్ మిషన్ను ఏ దేశాల సమూహం ప్రారంభించింది? ఆన్సర్ క్వాడ్. నెక్స్ట్, పద్మ అవార్డుల కోసం 2026 సంవత్సరానికి నామినేషన్లు స్వీకరించడం ఏ రోజున ప్రారంభమైంది? ఆన్సర్ మే 15. నెక్స్ట్, పద్మ అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి లేదా సిఫార్సు చేయడానికి చివరి తేదీ ఏది? ఆన్సర్ ఆగస్టు 15. నెక్స్ట్, పద్మ అవార్డులలో అత్యున్నత కేటగిరీ ఏది? ఆన్సర్ పద్మ విభూషణ్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ఏ సంవత్సరం నుండి ఇవ్వడం ప్రారంభించింది? ఆన్సర్ 1954. నెక్స్ట్, పద్మ అవార్డులకు సాధారణంగా ఎవరు అర్హులు కారు? ఆన్సర్ ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు మినహా. నెక్స్ట్, నామినేషన్ లేదా సిఫార్సులో సంబంధిత వ్యక్తి చేసిన విశిష్టమైన సేవ లేదా కృషి గురించి గరిష్టంగా ఎన్ని పదాలలో వివరణ ఇవ్వాలి? ఆన్సర్ 800 పదాలు. నెక్స్ట్, ఇటీవల కనుగొనబడిన బెగోనియా నిషోరం అనే కొత్త పుష్పించే మొక్కల జాతి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, గోల్ స్టార్ట్స్ మొబైల్ అప్లికేషన్ ఏ సంస్థ యొక్క చొరవ? ఆన్సర్ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ NSO. నెక్స్ట్, ఇటీవల వార్తలో నిలిచిన మయోజెనిసిస్ అంటే ఏమిటి? ఆన్సర్ కండరాల ఫైబర్స్ ఏర్పడటం మరియు అభివృద్ధి చెందడం. నెక్స్ట్, ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ కార్యక్రమాన్ని ఫిఫా ఏ సంస్థ సహకారంతో నిర్వహిస్తుంది? ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ UNESCO. నెక్స్ట్, కాలేజీ మరియు యూనివర్సిటీ విద్యార్థుల కోసం సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ పథకం CSSS ఏ మంత్రిత్వ శాఖచే అమలు చేయబడుతుంది? ఆన్సర్ విద్యా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించిన INS తబార్ ఏ రకం ఫ్రీగేట్లకు చెందింది? ఆన్సర్ తల్వార్ క్లాస్. నెక్స్ట్, జూన్ 2025 కోసం ఆర్థిక స్థిరత్వ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI. నెక్స్ట్, వండన్ మట్టి అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఆన్సర్ తైవాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.